ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవాది దేవునికి అత్యధికమైన మహిమ కలుగునుగాక. ఈ డే 9లో ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. అలాగే చేరవచ్చు మీ అందరికీ వందనాలు. మనము ఆత్మీయ జ్ఞానేంద్రియముల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్ని ఆత్మీయ కన్నులు అలాగే ఆత్మీయ చెవులు ఎలా కలిగి ఉండాలి అన్నది నేర్చుకుంటూ వచ్చాం. ఒక చిన్న రీక్యాప్ ఇచ్చుకుని తర్వాత మనం కంటిన్యూ అయిపోదాం. ఎఫెసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఎఫెసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడునైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. మనము పౌలు గారి ప్రార్థనలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి కదా. అంతరంగ పురుషుని యందు బలపరచబడాలి అని ప్రార్థిస్తున్నాను అని మనం ఈ టాపిక్ మొదలు పెట్టుకున్నాం. సో ఈరోజు ఆయన చేసే ప్రార్థనలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. నిజంగా ఆత్మీయ కన్నులు, మనోనేత్రాలు ఎవరికైతే వెలిగింపబడతాయో లేదా తెరవబడతాయో వారు ఆయన పిలుపు గురించి, ఆయన స్వాస్థ్యము గురించి, ఆయన బలాతిశయము గురించి, ఆయన శక్తి గురించి తెలుసుకుంటారు అని చెప్తున్నారు. క్రీస్తులో ఉన్న మహిమ, క్రీస్తులో ఉన్న శక్తి, క్రీస్తు యొక్క పిలుపు, క్రీస్తు యొక్క స్వాస్థ్యము, ఇవన్నీ మనము గుర్తెరుగుతున్నాము అంటే ఖచ్చితంగా మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి అని అర్థం. క్రీస్తును తెలుసుకొని కూడా ఈ విషయాలు యందు మనకు గ్రహింపు లేదు అంటే మన మనోనేత్రాలు పూర్తిగా తెరవబడలేదన్నమాట. పూర్తిగా తెరవబడలేదు. ఏదో కొంచెం కొంచెం చూస్తున్నాం, పైనే చూస్తున్నాం, లోతుగా వెళ్ళలేదని అర్థం. కానీ పౌలు గారు ఈరోజు మన గురించి విజ్ఞాపన ఏం చేస్తున్నారు అంటే, దేవుని గురించిన జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు మీరు పొందుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షత లేదా దేవుని యొక్క జ్ఞానము మీరు పొందుకున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. పైన చెప్పబడినవన్నీ అర్థం అవ్వాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన మనోనేత్రాలు వెలిగించబడాలంటే క్రీస్తును గురించిన జ్ఞానము, క్రీస్తును గురించిన ప్రత్యక్షత కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఈ 40 days ప్రేయర్స్లో ఖచ్చితంగా క్రీస్తును గురించిన జ్ఞానమును, క్రీస్తును గురించిన ప్రత్యక్షతను మనకి బయలుపరుస్తూ మన మనోనేత్రాలు వెలిగింపబడి, ఆత్మీయ కన్నులు తెరవబడి, ఆత్మలో మనం ఏమై ఉన్నామో గ్రహించి, గుర్తించి దేవుని పిలుపు ప్రకారంగా ముందుకు కొనసాగింపజేస్తున్నందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా ఈ దినం మనందరి మనోనేత్రములు వెలిగించబడును గాక అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఇంకొక వచనం చదువుతాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉన్న వర్స్ ఇది. ఇప్పుడు మనం చదివిన దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. 2 కొరింథీ 4:4. మహిమ దేవుని యొక్క స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సో ఈ లోకంలో ఇంత గొప్ప మహిమను
యేసుక్రీస్తు ప్రభు కనపరిచినప్పటికీ ఎందుకు విశ్వసించలేకపోతున్నారు అంటే అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గురుడ్డితనం కలగజేసిందంటే సాతాను. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, విశ్వాసులు అని అనుకుంటూ కూడా మన మనోనేత్రాలకు కూడా ఇంకా గురుడితనం ఉంది. కాబట్టి పూర్తిగా ప్రత్యక్షత జ్ఞానము కలిగి దేవుని యొక్క మహిమను మనం చూడలేకపోతా ఉన్నాం. సో ఈరోజు అలాంటి గుడ్డితనంలో నుంచి విశ్వాసులైన మనం పరిపూర్ణ విడుదల పొందుకొని దేవుని యొక్క వెలుగులోనికి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. 5వ వచనంలో అంటారు కదా, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. సో ఏ మాట మొట్టమొదటి వర్డ్ వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడు ఆయన మహిమా ప్రకాశమును మా హృదయాల్లో ఉదయించాడు కాబట్టి, ప్రకాశింపచేశాడు కాబట్టి, మా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి ఈ యొక్క జ్ఞానము కలిగి మేము సువార్తకు పరిచారకులం అయ్యాము అని పౌలు గారు చెప్తా ఉన్నారు. సో ఈరోజు మనందరము కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఆమేన్. మన మనోనేత్రాలకు గ్రుడ్డితనం ఏదైనా ఉంటే అది తొలగింపబడి పరిపూర్ణంగా తేటగా స్పష్టంగా దేవుని యొక్క ప్రత్యక్షతను చూడడానికే మనము ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగించుకుంటా ఉన్నాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంకొక వర్స్ చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 18వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువుము. కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ, అయ్యా నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను ఎరుగునట్లు ఏం చేయాలంట? కన్నులు తెరవాలంట. శారీరకానుసారమైన కన్నులతో మనం వాక్యం చదువుకుంటా పోతే అది బైబిల్ రీడింగ్ అయిద్ది, కానీ దానిలో ఉన్న ప్రత్యక్ష జ్ఞానాన్ని మనం పొందుకోలేం. ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించబడతాయో అప్పుడు ధర్మశాస్త్రంలో అంటే దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రత్యక్ష జ్ఞానాన్ని మనము పొందుకోగలుగుతాం. సో అది పొందుకోవాలి అని కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు మన ప్రార్థన కూడా ఇదే అయి ఉండాలి. పౌలు గారు ఏదైతే ప్రార్థిస్తున్నారో, కీర్తనకారుడు ఏదైతే ప్రార్థిస్తున్నాడో, ఈరోజు మన ప్రార్థన కూడా అదే అయి ఉంటే నిశ్చయంగా మన ఆత్మీయ కన్నులు తెరవబడి దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. సో ఆత్మీయ నేత్రముల గురించి మనం ఆల్రెడీ ధ్యానం చేసాం కాబట్టి రెండవదిగా ఆత్మీయ చెవులు తెరవబడాలి అని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. దాని నిమిత్తం కూడా ఒక 2 వచనాలు మనం చదువుకుని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. సామెతలు 20:12. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగ చేసినవే. వినగల చెవి, చూడగల కన్ను. ఈ లోకంలో అందరికీ చెవులు ఉన్నాయి, లోకంలో అందరికీ కళ్ళు ఉన్నాయి. కానీ ఆత్మీయంగా వినగలిగే చెవి, ఆత్మీయంగా చూడగలిగే కన్ను కలుగజేసిన వాడు యెహోవాయే. ఆమేన్. ఈరోజు అలాంటి చెవులు మనకి కావాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ రకరకాల న్యూస్లు వింటూ ఉంటారు, కానీ ఆత్మీయ విషయాలు ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతాయి. ఆత్మ చెప్పుచున్న సంగతులు ఆత్మీయ విశ్వాసులకు మాత్రమే గ్రహింపులోనికి వస్తాయి. దేవుని స్వరం మాట్లాడుతూనే ఉంది. నోవాహంట 100 సంవత్సరాలు
ఆయన చెప్తూనే ఉన్నాడు, చుట్టూ ఉన్న ప్రజలు వింటూనే ఉన్నారు. ఏమని? వర్షం వస్తుంది అని ఆయన చెప్తూనే ఉన్నాడు. 100 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు, 100 years చెప్తూనే ఉన్నాడు. వీళ్ళు వింటూనే ఉన్నారు, వాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు వినలేదంట. ఎందుకు వినలేదు? వారి చెవులు, ఆత్మీయ చెవులు మూయబడి ఉన్నాయి. వారికి అది గ్రహింపులోనికి రాలేదు, అది నమ్మలేకపోయారు వాళ్ళు. కానీ ఒకరోజు వచ్చింది, ఫ్లడ్ వచ్చింది, భయంకరంగా అంతా మునిగిపోయి అందరూ చనిపోతున్నప్పుడు ఆ డోర్ దగ్గరికి వచ్చి కొడతా ఉన్నారు, తలుపు తీయి నోవాహు, మేము లోపలికి వస్తామని. కానీ టైం లేదు, అయిపోయింది, డోర్ క్లోజ్ అయిపోయింది. ఈరోజు చాలామంది సువార్త ప్రకటిస్తుంటే వినట్లేదు, మాకు వద్దు అని త్రోసివేస్తూ ఉన్నారు. ఒకరోజు వస్తుంది దేవుని యొక్క రాకడ, అప్పుడు వీళ్ళందరూ గుండెలు బాదుకుని ఏడుస్తారు. అప్పుడు అవకాశం లేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. చెవి గలవాడు వినును గాక. ఆమెన్. ఆత్మీయ చెవులు తెరవబడి ఖచ్చితంగా మనం వినాలి. ఏం వినాలి అంటే రోమపత్రిక 10వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన మాటే. ఏం వినాలి? రోమలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. సో ఏం వినాలి అంటే క్రీస్తును గురించి వినాలి. నువ్వు ఈ లోక సంబంధమైన విషయాల గురించి విన్నప్పుడు నీకు అవిశ్వాసం వస్తుంది, భయం వస్తుంది, ఆందోళన వస్తుంది. క్రీస్తుని గురించి విన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. క్రీస్తుని గురించి విన్నప్పుడు నువ్వు నిరీక్షణలోనికి నడిపించబడతావు. క్రీస్తుని గురించి విన్నప్పుడు, క్రీస్తులో నీ ఆత్మీయ చెవులు తెరవబడినప్పుడు దేవుడు నీ గురించి ఉద్దేశించిన సంగతులను నువ్వు వినగలుగుతావు. ఆమేన్. సో వినుట వలన విశ్వాసం వస్తుంది. ఈరోజు ఈ సమయంలో మీరు ఏవేవో వినొచ్చు, చక్కగా ఇంట్లో కూర్చుని ఏవైనా వినొచ్చు. కానీ మీ చెవులను దేవుని వాక్యానికి అప్పగించుకున్నారు కాబట్టి మీరు ధన్యులు. వినుచున్న మీరు ధన్యులు అని నేనైతే నమ్ముతున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనందరము ధన్యులమే. ఎందుకంటే దేవుని పాదాల చెంత చేరి ఆ అమూల్యమైన ఆయన వాక్యాన్ని వినుచు ఉన్నాం కాబట్టి, వినుట వాటుకు వినవారుగా కాకుండా దాన్ని గ్రహించాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి అని రాశారు యాకోబు పత్రిక 1:22 చదివాను. వినేసి వెళ్ళిపోతే ఉపయోగం ఏం లేదు. విన్న మాట మన హృదయములోనికి వెళ్ళి ఆ వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో మనము ప్రవర్తించేవారిగా ఉంటే దానివల్ల మనము ఈ లోకంలో క్రీస్తును పోలి నడుచుకోగలుగుతాం. ఆమేన్. దేవుని యొక్క వాక్యము వినాలి, విన్న వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. ఇది చాలా 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 ముఖ్యం. సో అవ్వమ్మ విన్నదంట. ఎవరి మాట విన్నది? సర్పం మాట విన్నది. ఫస్ట్ దేవుని మాట విన్నది, తర్వాత సర్పం మాట విన్నది. ఎవరికి తన చెవులను అంటే తను విన్నదాన్ని అవలంబించడానికి దేవుని మాట విన్నది ఫస్ట్ అవలంబించింది. కొద్ది దినాల తర్వాత సాతాను వచ్చింది. అమ్మ, దేవుడు నిన్ను ఏదైనా పండు తినొద్దని చెప్పారా అంటే ఎస్ చెప్పారు. ఈ తోట మధ్యలో ఉన్న ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పారు అని చెప్పినప్పుడు, లేదు నువ్వు దేవతలాగా మారిపోతావు, అది తింటే నీ కళ్ళు తెరవబడతాయి అన్నదంట. ఎవరు? సాతాను. నీ కళ్ళు తెరవబడతాయి అన్నదంట. దేవతలాగా మారిపోతావు, మంచి చెడ్డలు ఏంటో నీకు అర్థమైపోద్ది అని చెప్పినప్పుడు ఆమె నమ్మి ఏం చేసింది? దేవుని స్వరానికి లోబడకుండా సాతాను స్వరానికి లోబడి దాని ప్రకారం ప్రవర్తించిందంట. సాతాను చెప్పిన మాట ప్రకారంగా ప్రవర్తించింది, వెళ్ళింది, ఆ పండు కోసుకుంది, తిన్నది. అక్కడ 2 ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అది చూపుకు రమ్యమైనది, రెండవది తినడానికి రుచికరమైనదిగా కనిపించిందంట ఆమెకి. అంటే కళ్ళ విషయంలో మోసపోయింది, చెవుల విషయంలో మోసపోయింది. ఆ కన్నులు తెరవబడతాయని చెప్పిన అబద్ధాన్ని నమ్మేసింది, విశ్వసించింది.
అందుకే వినే వాక్యము చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అందరూ చెప్తున్నారు సువార్త, అందరూ చెప్తున్నారు వాక్యం, కానీ వింటున్న వాక్యాన్ని బట్టి పర్ఫెక్ట్ గాడ్ విల్లో నువ్వు నడుస్తున్నావా లేదా, దేవుని చిత్తంలో నువ్వు నడుస్తున్నావా లేదా, దేవుని వాక్యము అలా ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్పింది? ఆ పండు తినొద్దు అని. సాతాను ఏం చెప్తున్నాడు? అది తిను పర్వాలేదు అని. సో ఏది కరెక్ట్? అవ్వమ్మ చెక్ చేసుకోలేదు. చూసిందంట, కంటితో చూసింది. అది ఎలా ఉంది? చాలా రమ్యమైనదిగా కనిపిస్తుందంట. అది కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలాలు కొన్ని కోసుకుని తిన్నదంట. రమ్యముగా కనిపించిందంట. ఈ లోకమంతా మనకు అందంగా కనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ఆ లోకము తట్టు చూసి నేత్రాశలో పడ్డామో ఖచ్చితంగా మనం మోసగించబడతాం. దానివల్ల వచ్చే పర్యవసానం ఆజ్ఞాతిక్రమం, పాపం వల్ల జీతం మరణం. సో నిత్య మరణంలోనికి వెళ్ళిపోయారు. సో అలా మనం చేయకుండా మనం వినేది, మనం చూసేది ఏమై ఉన్నదో చాలా జాగ్రత్తగా విశ్వాసులుగా మన జీవితాలను కట్టుకోవాలి. ఆమేన్. సో ఈ రీతిగా ఆత్మీయ కన్నులు అలాగే ఆత్మీయ చెవులు తెరవబడిన స్థితిలో మన జీవితాలు కట్టుకోవాలని దేవుని నామం పేరిట నేను కోరుకుంటా ఉన్నాను. మూడవదిగా మనము శారీరక ఇంద్రియాలు ఉన్న రీతిగానే కళ్ళు, ఇప్పటి వరకు చెవులు చూసాం. ఇప్పుడు ముక్కు ఎందుకు యూజ్ చేస్తారు అంటే వాసన చూడడానికి యూజ్ చేస్తారు. సో ఈ వాసన అనేది, ఈ ఫ్రాగ్రెన్స్ అనేది బైబిల్ ప్రకారంగా దేవుడు దీన్ని ఎలా పోల్చారు, ఏం చెప్తున్నారు అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. దీని కొరకై ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇక సమస్త జీవులను సంహరింపను అని చెప్తున్నారు. ఇక్కడ 20వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతున్నాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. ఈ నోవాహు వాడలోనికి వెళ్ళాడు, జలప్రళయం జరిగిపోయింది, అదంతా ఎండిపోయింది. ఒక ఆరారతు పర్వతం మీద ఆ వాడ నిలిచింది. ఇప్పుడు బయటకు వచ్చారు. దేవుని కృపను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించారంట. అర్పించినప్పుడు అక్కడి నుంచి వస్తున్న ఫ్రాగ్రెన్స్ అంటే సువాసన, ఆ వాసన యెహోవాకి ఎలా ఉంది? ఇంపైన సువాసనగా ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఏదైనా కోడిని కానీ మేకను కానీ మనము కాల్చామనుకోండి, ఎలాంటి స్మెల్ వస్తుంది? మనం మామూలుగా ముక్కుతో నార్మల్గా వాసన చూస్తే అదేమైనా మంచిగా ఉంటుందా? అస్సలు బాగోదు కదా, అది చాలా భయంకరంగా ఉంటుంది. మనం చికెన్ మటన్ వండుతున్నప్పుడు అది ఉడకక ముందు చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది. అదేదో మామూలుగా వండితే అది వేరే విషయం, మసాలాలు వేసి అట్లా. కానీ డైరెక్ట్ తీసుకెళ్ళి నిప్పుల మీద పెట్టి కాల్చారనుకోండి, భయంకరమైన స్మెల్ వస్తుంది. అది మన ముక్కుకి ఏమీ మంచి స్మెల్ లాగా ఉండదు, బ్యాడ్ స్మెల్ లాగా ఉంటుంది. కానీ ఆయన ఇచ్చిన బలి అర్పణ యెహోవాకు ఎలా ఉందంట? ఇంపైన సువాసనగా ఉందంట. ఎందుకు ఈ మాట రాయబడింది అంటే, నోవాహు అసలు వర్షం అంటే ఏంటో తెలియని టైంలో నోవాహుతో దేవుడు మాట్లాడుతూ, ఈ లోకమంతా చెడిపోయింది కాబట్టి నేను కంప్లీట్గా నాశనం చేయాలనుకుంటున్నాను, నువ్వు ఒక ఓడ కట్టు అని చెప్పినప్పుడు 100 సంవత్సరాలు విశ్వాసముతో, అప్పుడు ఏ టెక్నాలజీ లేకపోయినా కష్టపడి అంత పెద్ద ఓడను నిర్మించి దేవుడు చెప్పిన ప్రకారంగా జంతువులన్నీ తీసుకుని దానిలో ప్రవేశించి
40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు విశ్వాసంతో ఆ ఓడలోనే ఉండిపోయి 40 రోజులు ఒకే ప్లేస్లో ఉండాలి అంటే చాలా కష్టం. క్వారంటైన్ అంటే ఏంటో మనకి కోవిడ్ చూపించింది. ఒక రూమ్లో ఓ వారం రోజులు ఉండాలంటే మన వల్ల అలాంటిది 40 దినాలు బయట ఏం జరుగుతుందో, అందరూ చనిపోతున్నారు, భయంకరమైన కేకలు వినిపిస్తున్నాయి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఈ వర్షం ఏంటో తెలియదు, ఎప్పుడు చూడలేదు, తెలియని భయంకరమైన పరిస్థితి. కానీ ఆయన విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించాడు. ఆ 40 రాత్రులు పగళ్ళు దానిలోనే నివసించారు. తర్వాత కొన్ని దినాలు ఆ వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయ్యేంత వరకు అక్కడ లోపలే ఉన్నారు. కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత దేవుడు ఆ డోర్ని ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చారంట. దేవుడే ఆ డోర్ క్లోజ్ చేశారు, దేవుడే ఆ డోర్ ఓపెన్ చేశారు. సో అంతవరకు విశ్వాసంతో దేవునికి లోబడి వాళ్ళు ఆ కార్యాన్ని జరిగించారు. ఇప్పుడు బయటికి వచ్చి కృతజ్ఞతతో వాళ్ళు బ్రతికి ఉన్నారు కాబట్టి అప్పటికి భూమి మీద ఇంకెవ్వరూ లేరు. మనిషి సంచారం అనేది లేకుండా సమూల నాశనం అయిపోయింది. సో అయినా దేవుని కృప చేత నోవాహు దేవుని కృప పొందిన వ్యక్తిగా తన కుటుంబం సజీవంగా ఉంది అని కృతజ్ఞతతో ఈ బలి అర్పించినప్పుడు దేవునికి అది ఎలా అనిపించిందంట? ఇంపైన సువాసనగా అనిపించింది. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలు దేవుని మాటకు లోబడి విధేయత చూపించి కృతజ్ఞత చెల్లించినప్పుడు శరీరానుసారంగా అది బ్యాడ్ స్మెల్ అయినప్పటికీ ఆత్మానుసారంగా ఆయన భక్తిని, ఆయన ఆరాధనను, ఆయన కృతజ్ఞతను చూసినప్పుడు దేవునికి అది ఇంపైన సువాసనగా అనిపించిందంట. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు నూతన నిబంధనలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఈ సువాసన గురించి రాయబడిన మాట 2వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నా. 14 నుంచి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. హల్లెలూయా. సో అక్కడ నోవాహు చేసిన బలి దేవునికి ఇంపైన సువాసనగా ఉంటే, నూతన నిబంధనలోకి వచ్చేసరికి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటున్నారు, మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంటున్నారు. హల్లెలూయా. ఈరోజు పౌలు గారు దేవునికి అప్పగించేసుకుని ఆయన జీవితాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టేసినప్పుడు, దేవుని చిత్తానుసారంగా ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన దేవునికి ఒక ఇంపైన సువాసనగా మార్చబడ్డాడు. ఆయనకే కాదు, దేవునికే కాదు, దేవుని బిడ్డలకు కూడా ఆయన జీవపు వాసనగా మార్చబడ్డాడంట. హల్లెలూయా. నీలో నుంచి ఒక ఫ్రాగ్రెన్స్, నిన్ను చూసిన వాళ్ళకి, నీతో మాట్లాడిన వాళ్ళకి, నీతో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళకి, నీ సువార్త విన్న వాళ్ళకి, నీ జీవితాన్ని చూసిన వాళ్ళకి ఒక జీవపు వాసన వస్తూ ఉందంట. హల్లెలూయా. అదే నశించిపోతున్న వాళ్ళకి మరణార్థమైన వాసన, రక్షింపబడు వారికి జీవార్థమైన వాసన. మొత్తం మీద మనం ఎలా ఉన్నాం? క్రీస్తు సువాసన అయి ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు అట్టి వాసనగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. పౌలు గారు ఎలా అయితే క్రీస్తును గురించి ఒక సువాసనగా మార్చబడ్డారో మనము కూడా అలా ఉండాలి. ఈ లోకానికి మనము క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఒక సువాసనగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నామో మనమే చెక్ చేసుకోవాలి.
ఇంకొక అంటే దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన ఒక కాంటెక్స్ట్ మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే. యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వస్తే అక్కడ లాజరు మరణించారు. అయితే ప్రభు ఆయన నిద్రించారు అని చెప్పి శిష్యులను తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ పెట్టారు లాజర్ని అని అడిగితే సమాధిలో పెట్టేశాము. ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ఒకసారి ఆ మాట చదువుతాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 30వ వచనం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. మార్త అంటుంది, యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ రాయి తీయండి అని చెప్తే 4 రోజులు అయిపోయింది ప్రభువా, బాడీ కుళ్ళిపోయి ఉంటుంది, అది డీకంపోజ్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు తీస్తే భయంకరమైన కంపు వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎందుకు ప్రభువా ఇప్పుడు అది రాయిని తీయమంటున్నారు అని అడుగుతుంది. అది వాళ్ళకి మరణపు వాసనగా కనిపిస్తుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క విధానం ఎలా ఉంది అంటే ఆయన చెప్తున్న మాట 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననెను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంలో కట్టబడివాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు వాడి కట్లు విప్పుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి మరణార్థమైన వాసన, కానీ యేసుక్రీస్తు ప్రభు సీన్లోకి వచ్చేసరికి ఎలా మారిపోయింది? జీవపు సువాసనగా మారిపోయింది. హల్లెలూయా. క్రీస్తు లేకపోతే శరీరానుసారంగా మనం ఆలోచిస్తే అది మరణార్థమైన వాసన, భయంకరమైన కంపు కొట్టే పరిస్థితి. మన జీవితంలో ఏ పరిస్థితి అయినా భయంకరమైన కంపు కొడుతుంది అంటే ఈ లోక పద్ధతిలో చూస్తే నేను ఈ లోకానికి ఒక మరణార్థమైన వాసనగా ఉన్నాను, ఒక భారంగా ఉన్నాను, నా జీవితంలో ఏది కూడా మంచిగా లేదు అని అనుకుంటే నీ జీవితంలో ఉన్న క్రీస్తును నువ్వు తెలుసుకోగలిగితే, నీ ఆత్మలో ప్రభువుని గనక నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితం ఎలా మారుతుంది అని దేవుడు చెప్తున్నారంటే జీవార్థమైన వాసనగా మారుతుంది. ఆమేన్. అక్కడ చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడమే కాదు, నడుచుకుంటూ వచ్చాడంట, కట్లతో నడుచుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు విప్పారు కట్లు. ఆమేన్. ఈరోజు మన కట్లు కూడా విప్పబడును గాక. సో మనము కూడా క్రీస్తును గురించిన సువాసనగా మార్చబడుదుము గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈ లోకంలో న్యాచురల్గా ఆలోచిస్తే, శరీరానుసారంగా ఆలోచిస్తే ఒకవేళ కంపు కొట్టే పరిస్థితులే ఉన్నాయేమో, కానీ దేవుడు గనక ఆ పరిస్థితిలోనికి వస్తే ఎలా మార్చబడిందో మన జీవితాల్లో కూడా మనం ప్రతి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు మనం ఈ లోకానుసారంగా ఆలోచించడం మానేసి ఆత్మీయ జ్ఞానేంద్రియాలు తెరుచుకొని ఆ సిచ్యువేషన్లోనికి వెళ్తే ఖచ్చితంగా ఆ పరిస్థితిని జీవంతో దేవుడు నింపుతారు. అది గొప్ప సాక్ష్యమయ్యి జీవార్థమైన వాసన అక్కడ అంతా వెదజల్లిందంట. ఆ లాజర్ని చూడడానికి ఎక్కువ మంది వచ్చారంట. యేసుక్రీస్తు ప్రభుని చూడడానికన్నా ఎక్కువగా లాజర్ని చూడడానికి వచ్చారంట జనాలు. హల్లెలూయా. నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ ప్రభు గనక నువ్వు అప్పగించుకొని జ్ఞానేంద్రియాలు తెరవబడితే, ఆత్మీయ జ్ఞానేంద్రియాలు తెరవబడితే నిన్ను చూడడానికి కూడా అనేక మంది వస్తారు. ఆమేన్. నువ్వు ఒక జీవార్థమైన సువాసనగా మార్చబడతావు. ఆమేన్.
ప్రైజ్ గాడ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ పక్కనే యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఈ మార్తా మరియల యొక్క సహోదరుడు లేచారు, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ. సో యేసుక్రీస్తు ప్రభు ఆ బేతనియాకు పస్కా పండుగకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక విందు ఏర్పాటు చేసి భోజనం చేయడానికి కూర్చున్నారంట. 2వ వచనాన్ని చదువుతున్నా, 12:2. మార్తా ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. హల్లెలూయా. సో ఈమె అత్తరు తీసుకొచ్చిందంట. అదేం తక్కువ కాస్ట్ కాదు, నియర్లీ 150 రూపీస్. అంటే ఒక సంవత్సరం అంతా వాళ్ళు సంపాదిస్తే ఎంత వస్తుందో అంత కాస్ట్లీ అత్తరు తీసుకొచ్చి ఆ అత్తర్ని యేసుక్రీస్తు ప్రభు పాదాలకి పూసి తన తల వెంట్రుకలతో తుడిచి ప్రభుని ఆరాధిస్తూ ఉంది ఆమె. ఎందుకంటే తన తమ్ముడి జీవితంలో చేసిన కార్యంతో కంపేర్ చేసుకుంటే ఆమె ఖర్చు పెట్టింది పెద్ద ఏం ఎక్కువ అనిపించలేదు ఆవిడకి, అంతే కదా. తన తమ్ముడు సజీవుడిగా ఉన్నాడు, జీవంతో ఉన్నాడు. దాన్ని గుర్తు చేసుకుని ఆమె హృదయపూర్వకంగా ఆరాధించాలి అని అనుకున్నప్పుడు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని ఆలోచన చేసినప్పుడు ఒక అత్తరుబుడ్డు కొనుక్కుని, చాలా కాస్ట్లీ అత్తరుబుడ్డు కొనుక్కొని వచ్చి ఆ పాదాలకు పూసి తన కృతజ్ఞత దేవునికి చెల్లిస్తూ ఉంది. ఆ అత్తరుబుడ్డు పగలగొట్టిందంట. సో దేవుని పాదాలకి పోస్తూ ఉంది. అంటే ఇంకొక విధంగా చూస్తే విరిగి నలిగిన హృదయముతో. అత్తరుబుడ్డు డైరెక్ట్గా క్యాప్ ఓపెన్ చేయొచ్చు కదా, అంత కాస్ట్లీ బుడ్ని ఎందుకు పగలగొట్టడం? మనకు ఒక ఆలోచన వస్తుంది, ఎందుకు పగలగొట్టాలి, అవి జస్ట్ క్యాప్ ఓపెన్ చేసి దాన్ని పోయొచ్చు కదా. కానీ అక్కడ పగలగొట్టింది అంటే ఇంకొక మాటలో అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అత్తరుబుడ్డు పగలగొట్టి ఆ యేసు పాదాలకు పూసి అదంతా ఆ వాసనతో నిండిపోయింది అంటే నిజంగా ఆమె హృదయంలో తమ్ముడు చనిపోయినప్పుడు చాలా కృంగిపోయింది. ఆమె చాలా ఏడ్చింది. యేసుక్రీస్తు ప్రభు రావాలి అని కోరుకున్నారు వాళ్ళు, కానీ ఆయన రాలా. చాలా ఏడ్చింది. ఆమె కన్నీటిని చూసి ప్రభు కూడా ఏడ్చారంట. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఆమె కన్నీటిని చూసి ప్రభు కూడా కదిలిపోయారనమాట. అంత కృంగిపోయింది తమ్ముడు లేకపోయేసరికి. సో ఎప్పుడైతే తమ్ముడిని దేవుడు లేపారో వెంటనే ఎంత కృతజ్ఞత వచ్చిందంటే, విరిగి నలిగిన హృదయంతో దేవుడిని ఆరాధించడానికి అత్తరు తీసుకొచ్చి ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. ఇప్పుడు ఆ స్మెల్ చూస్తున్న యోధా ఇస్కరియోతుకి ఏమనిపించిందంటే ఆమె వేస్ట్గా ఆరాధిస్తుంది అనిపించింది, వేస్ట్ చేస్తుంది అనిపించింది డబ్బుల్ని. అంటే ఇది లోకానుసారంగా ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంద్రియాలతో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ స్మెల్ వెనకాల ఆమె హృదయపూర్వకంగా దేవుణ్ణి వర్షిప్ చేస్తుందని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేయడం, తీసుకొచ్చి నా జేబులో పెడితే నేను చక్కగా బేదలకు ఇస్తాను కదా, ఎందుకు ఇంత వేస్ట్ చేస్తుంది ఈమె అని చెప్పి ఆ మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంటే దాన్ని ఆస్వాదించడం మానేసి పైగా ఆమెను తిడతా ఉన్నాడంట. ఎందుకు ఈమె ఎలా చేస్తుంది అని కోప్పడుతూ ఉన్నాడు. ప్రభు చెప్తారు కదా 7వ వచనం, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీన్ని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఆమె చేసింది చాలా గొప్ప కార్యం, అది ప్రభు గ్రహించారు ఆత్మలో, కానీ యోధా ఇస్కరియోతు గ్రహించలేకపోయాడు. ఇక శరీరానుసారంగా చూస్తే అతను చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కరెక్టే అనిపించవచ్చు, మిగిలిన శిష్యులందరికీ. అవును కదా, ఎందుకు ఇంత కాస్ట్లీ అత్తరు వేస్ట్ చేస్తుంది ఇవిడి, తీసుకొచ్చి చక్కగా డబ్బులు ఇస్తే మనం వేరే వాళ్ళకి ఖర్చు పెట్టచ్చు కదా అని అనిపించవచ్చు. కానీ ప్రభువుకి అది ఇంపైన సువాసనగా ఉంది. హల్లెలూయా. మనల్ని చూసి కూడా కొంతమంది అంటారు,
వీళ్ళు చక్కగా జాబులు చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. ఎందుకు 24 అవర్స్ ఈ ముసుగులేసుకుని ఇక్కడ ఈ కూర్చుని వాక్యాలు అంటారు, ప్రార్థనలు అంటారు, ఉపవాసం అంటారు, ఎందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చాలామందికి డౌట్స్ రావచ్చు భర్తలకి, మారుమనసు లేని భర్తలకి. కానీ మనం చేసేది దేవునికి ఇంపైన సువాసన అని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కానీ మనం గ్రహించాం, ఆత్మలో గ్రహించాము కాబట్టి దేవుని గురించిన ఫ్రాగ్రెన్స్, ఆ సువాసన ఈ యొక్క వాక్యంలో ఉంది కాబట్టి దాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. మన జీవితాలు మార్చబడినప్పుడు, ఈ వాక్యం ద్వారా మనం కట్టబడినప్పుడు మనమే క్రీస్తు యొక్క సువాసనగా మార్చబడి అనేకులకు ఉపయోగకరంగా దేవుని నామ మహిమార్థమై ఉంటే అప్పుడు మన సువాసన, మనమిచ్చే ఈ ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా మారుతుంది. హల్లెలూయా. ఎలా అయితే నోవాహు విధేయత చూపించి కృతజ్ఞత చెల్లించాడో, ఎలా అయితే పౌల్ గారు దేవునికి విధేయత చూపించి కృతజ్ఞతతో ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ వెళ్ళారో, అలాగే అత్తరుపుడి తీసుకొచ్చి మరి ఎలా ఆరాధించిందో ఈరోజు మన జీవితాలు కూడా అలా ఉండాలి. ఆమేన్. అప్పుడు నువ్వు అనేకులకు సువాసనగా మార్చబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి కృపను మనందరము పొందుదుము గాక. ఆమేన్. ఇంకొక అవయవం గురించి చూసుకుని మనం ముందుకెళ్దాం. దీనిలోనే ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. లాస్ట్ పాయింట్, యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. 11:3 ఫాస్ట్గా చదువుకుందాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. ఎవరైతే దేవుని యెడల భయము కలిగి ఉంటారో వాళ్ళు దేవునికి ఎలా ఉంటారంటే ఇంపైన సువాసనగా ఉంటారు. దేవునికి విధేయత చూపించేవాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళు. సో దేవునికి ఇంపైన సువాసనగా ఉంటారంట. అట్టి రీతిగా దేవుడు మన జీవితాల్ని కట్టును గాక. టైం అయిపోతుంది, నేను నెక్స్ట్ అవయవానికి వెళ్ళిపోవాలనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అవయవం ఆత్మీయ నాలుక. సో నోస్ అయిపోయింది, ఇప్పుడు టంగ్. ఆత్మీయ నాలుక. నాలుక దగ్గరికి వచ్చేసరికి ఈ నాలుకను 2 విధాలుగా వాడతాం మనం. ఒకటి టేస్ట్ చేయడానికి, రుచి చూడడానికి, రెండోది మాట్లాడడానికి. సో ఈ 2 రకాలుగా నాలుకను మనం యూజ్ చేస్తాం. సో ఈ నాలుక విషయంలో మనం చూస్తే టేస్ట్ చేయడం అంటే ఇంకొక విధంగా దానిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించటం కదా. ఇప్పుడు రుచి చూస్తే తప్ప అది పుల్లగా ఉందా, తీయగా ఉందా, కారంగా ఉందా తెలీదు. ఒకవేళ నీకు పులుపు బాగా ఇష్టం అనుకోండి, మంచిగా ఉన్నది తీసుకొచ్చి ఏదైనా పెట్టారనుకోండి, దాన్ని తింటున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందిస్తావు, ఎందుకంటే దాన్ని రుచి చూచి అనుభవిస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది చూస్తే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్. ఎలా దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటాము అంటే రుచి చూచినప్పుడు. ఎవరో నీతో చెప్పినప్పుడు నువ్వు నమ్మేస్తే అది నీ ఎక్స్పీరియన్స్ కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో అది నీకు టేస్ట్ తెలీదు పెద్దగా. వింటున్నావు, విశ్వాసం వస్తుంది, కానీ దానిలో ఉన్న రుచి ఏంటో నీకు తెలీదు. బిర్యానీ వండి అక్కడ పెట్టి అది కంటికి ఇంపుగా కనిపిస్తుంది, కానీ అది అక్కడ ఉన్నంతసేపు చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ అది నాలుక మీదకి వెళ్తే అది నిజంగా బాగుందో లేదో నీకు తెలుస్తుంది కదా. నువ్వు చూస్తున్నావు, దేవుని యొక్క మహిమను చూస్తున్నావు, దేవుని గొప్పతనాన్ని చూస్తున్నావు, దేవుని కార్యాలు ఇతరుల జీవితాల్లో జరిగే సాక్ష్యాల ద్వారా నువ్వు వింటున్నావు. కానీ ఎప్పుడైతే అది నీ జీవితంలో అనుభవిస్తావో అప్పుడు నిజముగా నీవు ధన్యుడిగా మార్చబడతావు. హల్లెలూయా. ఈరోజు మనము రుచి చూచి దేవుణ్ణి ఎరగాలి.
ఆత్మలో దేవుడు ఏమై ఉన్నారో నువ్వు రుచి చూడగలిగితే, ఆత్మలో పరిశుద్ధాత్ముని ఆత్మలోనికి ప్రవేశించిన తర్వాత ఆత్మ ద్వారా దేవుడు ఏమై ఉన్నారో నువ్వు రుచి చూడగలిగితే ఖచ్చితంగా నువ్వు ధన్యురాలుగా ఈ లోకంలో జీవిస్తావు. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నువ్వు కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అవ్వడం నేర్చుకుంటావు. అప్పుడు నువ్వు ధన్యకరమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే తండ్రి నేను తప్ప తండ్రిని ఎవ్వరూ ఎరగరు అంటారు ఆయన. తండ్రి వద్ద నుంచి వచ్చిన అద్వితీయ కుమారుడు ఒక్కరే తండ్రి గురించి తెలిసినవాడు, ఇంకెవ్వరికీ తెలీదు. ఆయన వచ్చి చెప్తే కానీ తండ్రి ప్రేమస్వరూపి, తండ్రి మన కొరకు ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఇంత గొప్ప శిలువ కార్యాన్ని చేయాలనుకుంటున్నారు, మనకి ఎవ్వరికీ తెలీదు. తండ్రిని బయలుపరిచిన కుమారునికి మాత్రమే తెలుసు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన మనకు మాత్రమే తెలుసు ఏమని, ఆయన ఉత్తముడు అని. ఎందుకంటే మనం టేస్ట్ చేసాం కాబట్టి, బయట ఎవ్వరికీ తెలీదు. హల్లెలూయా. ఈరోజు యెహోవా ఉత్తముడని రుచి చూచి మనం తెలుసుకోవాలి. అలాగనే 119వ కీర్తన 103వ వచనాన్ని కూడా నేను చదువుతున్నా. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు అవి మన జిహ్వకు ఎలా ఉండాలంట, మధురముగా ఉండాలి. హల్లెలూయా. అది మన జిహ్వకు మధురముగా ఉండాలి, మన నోటికి తేనె కంటే తీపిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని తేనె కంటే శ్రేష్టమైనదిగా నువ్వు తినగలగాలి. ఆమేన్. కొంతమంది వాక్యం చదవాలంటే బోరు కదా, చాలా బోరు కొడుతుందండి, ఏం అర్థం అవట్లేదు అంటారు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అది మన జీవితంలో ఎలా ఉంటుంది, తేనె కంటే తీయగా ఉంటుంది. హల్లెలూయా. వాక్యం వినే కొద్దీ వినాలనిపిస్తుంది, చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది. వాక్యం మనలో జీవముగా మార్చబడతా ఉంటుంది ఎప్పుడు అది నీ నోటికి తీపిగా ఉన్నప్పుడు, ఎప్పుడు అది ఆత్మలో నువ్వు గ్రహిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మని ద్వారా బోధించబడుతూ ఉన్నప్పుడు వాక్యము ఎడల ఇంకా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. మన నోటికి అది తీపిగా ఉంటుంది. నెక్స్ట్, మన నాలుక రుచి చూచి అనుభవించడమే కాదు, మాట్లాడే నాలుక కూడా. సో మాట్లాడడానికి మనందరికి చాలా ఫేమస్ వర్డ్ కదా ఇది. సామెతల గ్రంథం 18వ అధ్యాయము చాలాసార్లు మనం వినుంటాం. 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలమును తిందురు. జీవము మరణము నాలుక వశము అంటే ఆత్మీయ నాలుక కలిగిన వాళ్ళు. ఈ లోకపరమైన నాలుక అయితే రకరకాలుగా మాట్లాడిద్ది. యాకోబు పత్రికలో రాస్తారు, నాలుక చాలా చిన్న అవయవమే కానీ అది పాప ప్రపంచం అంట. ఏకంగా పాప ప్రపంచమై ఉంది. అది చిచ్చు పెడుతుంది, అది నాశనం చేస్తుంది, అది పాపంలోనికి నెట్టేస్తుంది అని యాకోబు రాస్తారు. కానీ అదే నాలుక జీవముతో నింపబడినప్పుడు, మనము ఆత్మలో ఏమై ఉన్నామో గ్రహించి వాక్యానుసారంగా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, ఆ నాలుకతో జీవాన్ని పలికినప్పుడు అది నిర్మించేదిగా ఉంటుంది. ఆమేన్. క్రియేటివ్ పవర్ నాలుకలో పెట్టారంట దేవుడు. నువ్వు ఏదైతే ఆత్మలో ఉన్నావో గ్రహించి, ఏదైతే ఆత్మలో ఉన్నావో నువ్వు మనసులోకి తెచ్చుకొని, ఆ మనసులోకి తెచ్చుకున్న కొద్దీ, అంటే నీ హృదయం నిండిన కొద్దీ నీ నోరు మాట్లాడుతుంది. కాబట్టి నీ హృదయంలో ఏదైతే నింపుకున్నావో దాన్ని నోటి ద్వారా బయటికి బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఆ వాక్య ఆధారితంగా నీ జీవితం కట్టబడుతుంది. ఆమేన్. ఈరోజు ఇలా సువార్త నేను ప్రకటిస్తున్నాను అంటే ఇదేదో ఒక రోజులో అయిపోయింది కాదు. కొన్ని సంవత్సరాలు ఎవరికైనా సువార్త చెప్పాలి అనే ఆ కోరిక దేవుడు నా ఆత్మలో పెట్టారు, ఆ డిజైర్ పెట్టినప్పుడు
నేను దాన్ని నమ్మాను, విశ్వసించాను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చాలా అద్భుతాలు చేశారు. నేను ఒక్కరికన్నా సువార్త ప్రకటించాలి అనే ఆశ, కోరిక, ఆ డిజైర్ కలిగి నేను ఎప్పుడైతే దాన్ని నా ఆత్మలో నమ్మానో, నా హృదయంలో దాన్ని ఉంచుకున్నానో, నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నోటితో పలకడం మొదలుపెట్టాను. దేవాన్ని మీరు నాకు అవకాశం ఇవ్వండి, మీ గురించి ప్రకటిస్తాను అని. ఎప్పుడైతే అలా ప్రకటించడానికి ఇష్టపడ్డానో దేవుడు అవకాశం తెరిచారు. అంటే ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఇలా ఉంటుంది అని అప్పుడు నాకు తెలియదు, భవిష్యత్తు ఇలా ఉంటుందని నాకు తెలియదు. తెలియకపోయినా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే దాన్ని పలుకుతావో, అది ఒక టైంలో నీ జీవితంలో చూస్తావు. ఆమేన్. నీ భవిష్యత్తులో దాన్ని నువ్వు చూస్తావు లిటరల్గా. చాలామంది బిడ్డలతో సఫర్ అవుతున్న వాళ్ళు, భర్తలతో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా భయంకరంగా తిడతా ఉంటారు. అసలు ఈయన ఎందుకు కన్నాను అని చెప్పి, వీడు నాశనం అయిపోతాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఉన్న బాధను బట్టి, ఆ సిచ్యువేషన్స్ని బట్టి, చుట్టూ చూసిన పరిస్థితులను బట్టి మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం శరీరానుసారంగా. నువ్వు అంటున్న ప్రతి మాట ఒక విత్తనంగా వాడి జీవితంలో పడుతుంది. ఒకప్పుడు ఖచ్చితంగా ఆ పంట కోస్తారు. ఆమేన్. నువ్వు పలుకుతున్న ప్రతి మాట వాడి జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది. సో మనము సిచ్యువేషన్స్ని బట్టి మాట్లాడొద్దు, వాళ్ళ కెపాసిటీస్ని బట్టి మాట్లాడొద్దు, వాళ్ళ బిహేవియర్స్ని బట్టి మాట్లాడొద్దు. ఆత్మలో వాళ్ళు ఏమై ఉన్నారు. నీ భర్త ఆత్మలో నీతో ఏకమై ఉన్నారు. ఒకవేళ ఆయన అవిశ్వాస అయి ఉండొచ్చు, నీ అంత విశ్వాసంలో ఆయన కొనసాగుతూ లేకపోయి ఉండొచ్చు, కానీ ఆత్మలో నీతో ఏకత్వంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నా భర్తని దేవుడు దర్శిస్తారు. ఖచ్చితంగా ఒక రోజున తను సంపూర్ణ రక్షణలోనికి నడిపించబడతాడు. ఒకరోజు తను ఒక సువార్థికుడిగా మార్చబడతాడు. నీకు డిజైర్ ఉంటే ఒకరోజు తను దేవుని కొరకు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉంటారు అని మనం పలకడం మొదలు పెడితే, ఈరోజు దాన్ని చూడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో చూడగలుగుతాం. ఆమేన్. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ ప్రేయర్ చేశాను ఖచ్చితంగా. నా జీవితంలో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. 2017లో చేశాను నేను ఈ ప్రేయర్. నన్ను, నా భర్తని, నా బిడ్డల్ని కూడా మీ పరిచర్లో వాడుకోండి ప్రభు అని. అప్పుడు చేసి వదిలేశాను, కానీ దేవుడు విడిచిపెట్టలే. నేను ఏదైతే ఆశపడ్డానో, ఏదైతే విశ్వాసంతో ప్రార్థన చేశానో, ఈరోజు దాన్ని నేను కోస్తున్నా. మనము ఏదైతే విశ్వసించి పలుకుతామో అది ఒక రోజుని ఖచ్చితంగా మనం చూస్తాం. ఆమేన్. సో ఈరోజు నాలుక మీద దేవుడు అంత పవర్ పెట్టారంట. ఈ లోకంలో చూడండి, పక్షుల్ని చేశారు, జంతువుల్ని చేశారు, జలచరాలను చేశారు, దేనికి కూడా నోరివ్వలేదు దేవుడు. ఎందుకంటే నోటితో మాట్లాడేది జరుగుతుంది. ఆ పవరు మనకొక్కరికే దేవుడు ఇచ్చారు. నువ్వు విశ్వాసపు మాటలు మాట్లాడినా జరుగుతుంది, అవిశ్వాసపు మాటలు మాట్లాడినా జరుగుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆమేన్. కొలస్సీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. కొలస్సీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగా కృపాసహితముగా ఉండనీయుడి. మన మాటలు ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లు ఉండాలి. ఉప్పు వేస్తే కూరకి రుచి వస్తుంది కదా. అంటే మన మాటలు ఎలా ఉండాలి? ఎదుటివారికి రుచికరంగా ఉండాలి, లేదా ఉపయుక్తంగా ఉండాలి. సో కృపాసహితముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొస్తే అందరూ ఆమెను ఏమంటున్నారంటే, ఈమె పాపాత్మురాలు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మాట మాట్లాడాల. ఆయన ఏమంటారు? అమ్మా అని పిలిచారు.
పక్షవాయుతో పడి ఉన్న వ్యక్తిని అందరు తీసుకొస్తే అందరూ ఆయన ఒక రోగిలా చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభు అంటారు, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు లాజర్ సమాధి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అందరూ ఆయన ఒక శవము అని చెప్తుంటే, కుళ్ళిపోయిన శవంగా లాజర్ని చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట, లాజరు బయటికి రా అని. ఆయన నోట్లోంచి వచ్చే వర్డ్స్ని మనం గనక అబ్జర్వ్ చేస్తే ప్రతి మాట జీవంతో విడుదలైంది. ఆ విడుదలైన మాట ఎదుటివారికి కృపాసహితముగా ఉందంట, ఉపయుక్తముగా ఉందంట. సో దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మలో నువ్వు క్రీస్తుతో సహవారసుడిగా ఉన్నావు, క్రీస్తు బిడ్డగా ఉన్నావు అని మనం గ్రహించగలిగితే ఈరోజు మన నోట్లోంచి వచ్చే మాట నిజముగా ఆత్మలో నువ్వేమై ఉన్నావో నీ హృదయంలోనికి గ్రహిస్తే ఆ హృదయం నిండిన కొలది నోరు మాట్లాడిద్దంట. ఆమేన్. ఈరోజు మనం ఏం పలకాలి అంటే, నేను దేవుని బిడ్డని, నేను క్రీస్తులో ధనవంతురాల్ని, నేను క్రీస్తులో భాగ్యవంతురాల్ని, నేను క్రీస్తులో నీతిమంతురాల్ని, నేను క్రీస్తులో వారసురాల్ని. ఆమేన్. నేను క్రీస్తులో ఆశీర్వదించబడిన దానను. ఆమేన్. మనం పలికేది ఖచ్చితంగా ఒకరోజు మనం చూస్తాం. నువ్వు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడడం మానేసి ఆత్మలో నువ్వేమై ఉన్నావో గ్రహించి దాన్ని నీ హృదయంలోనికి తెచ్చుకొని ఆ హృదయ తలంపులన్నీ ఆత్మలో దేవుడు నిన్ను ఏం చేశారో గుర్తించి గ్రహించి దాని ద్వారా నువ్వు మాట్లాడడం మొదలు పెడితే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీ ద్వారా నీ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అబ్రహాంతో దేవుడు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నువ్వు నేను చూపించే దేశానికి రా, నిశ్చయంగా నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను, వారసుని ఇస్తాను, నిన్ను ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఆ మాట ఆయన ఆత్మలో నమ్మాడు, హృదయంలో నింపుకున్నాడు, తద్వారా తన ప్రయాణం మొదలుపెట్టాడు. 25 years పట్టింది, టైం పట్టింది. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన పలికిన మాట ఇస్సాకు ద్వారా, ఇస్సాకు తర్వాత యాకోబు ద్వారా, యాకోబు తర్వాత 12 మంది గోత్రికుల ద్వారా, ఆ 12 మందిలో నుంచి ఒక గొప్ప నేషన్, ఒక గొప్ప దేశాన్నే సృష్టించారు దేవుడు. దేశమే కాదు, 12 మంది అపోస్తుల ద్వారా భూప్రపంచమంతా విశ్వాసులుగా మార్చేశారు. అంటే దేవుడిచ్చిన మాట అబ్రహాము చూడలేకపోయి ఉండుండొచ్చు, నాకు తెలిసి ఇసాకు ఒక్కరినే చూశాడు ఆయన. కానీ ఇప్పటికీ స్టిల్ నెరవేరుతూనే ఉంది. విశ్వాసులకు తండ్రిగా ఆయన మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు పలుకుతున్న మాట ఒకవేళ నీ కంటితో చూస్తావో చూడకపోతావో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఆమేన్. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అది ఎంత మాత్రం తప్పిపోదు. సో నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావో తెలుసుకొని రుచి చూచి ఎరిగి విశ్వాసంతో మాట్లాడడం మొదలు పెడితే దాన్ని నీ జీవితంలో అనుభవంలోనికి తెచ్చుకుంటావు. ఆమేన్. ఈరోజు అజ్ఞానంతో అవిశ్వాసంతో మనం మాట్లాడే మాటలను బట్టే మన జీవితంలో ఇలా ఉన్నాయి. నువ్వు అజ్ఞానంతో మాట్లాడే ప్రతి మాట నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. అది మనకు అర్థం కావట్లా. నాకేమీ లేదు, నాకేమీ లేదు, నాకేమీ లేదని 10 సార్లు అన్నావు, నీకేమీ ఉండదు. నేను నిజమే పలుకుతున్నాను, నువ్వు నిజం పలకమని ఎవడు చెప్పాడు? నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావో పలుకు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ని చూసి మాట్లాడొద్దు. నువ్వు ఎవరి కుమార్తెవో గుర్తించి ఆయన ఎంత ధనవంతుడో గ్రహించి నువ్వు మాట్లాడడం మొదలు పెడితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. ఆమేన్. క్రీస్తులో నేను బలవంతురాల్ని అని నువ్వు పలకగలిగితే నీ బలహీనతలు అన్నీ వెళ్ళిపోతాయి. క్రీస్తులో నేను స్వస్థత పొందాను అని నువ్వు పలకగలిగితే నువ్వు ఆరోగ్యాన్ని స్వతంత్రించుకుంటావు.
క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో చూడగలిగితే దాన్ని బట్టి నువ్వు నోరు మాట్లాడిద్ది. నీ నోటి మాటను బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. సో ఈరోజు ఏం మాట్లాడుతున్నామన్నది చాలా జాగ్రత్తగా ఆత్మలో గ్రహించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ఆత్మీయ చూపు, ఆత్మీయ చెవులు, ఆత్మీయ సువాసన, ఆత్మీయ నాలుక, 4 విషయాలు నేర్చుకున్నాం మనం. సో వీటిల్లో కొంచెం సాధన చేసి దేవుని సన్నిధిలో ఆత్మీయ జ్ఞానేంద్రియాలు తెరవబడిన వ్యక్తులుగా మన జీవితాలు కట్టుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ గాడ్.